సిద్ధు గారు, సార్ సార్ జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు. సార్ అంటే ఏదో రైమింగ్ కలిసిందని పెట్టారా, లేదంటే మీ క్యారెక్టర్లో ఏమన్నా ఆ క్రాక్ యాంగిల్ ఏమైనా రెండు చూపించారు? అంటే ఎలాంటి క్రాక్ అది? అది ఒక క్రాక్ అండి. అది ఇంకా అది సినిమా చూడాలి, అది అర్థం కావాలంటే. ఒక అంటే టు బి ఆనెస్ట్ కొంచెం క్రాక్ అని మనం పెట్టాం, కానీ దాని ఇది ప్రతి మనిషిలో ఒక భాస్కర్ గారు అంటే నేను చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి మనిషి లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటారు అందరూ. కాకపోతే ఏ పని చేస్తున్నాం అనే దానికంటే అంతే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని మనం ఎలా చేస్తున్నాం అని, రైట్? అది మనలో నుంచి మన ఇన్స్టింక్ట్, మన ఇంట్యూషన్ మనకు ఒకటి చెప్తుంది, నేను ఈ పని అయితే ఇలా చేస్తానని చెప్పి. ఇప్పుడు నేను చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయకుండానే, లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానే వచ్చి సినిమాలు తీస్తారు. మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీశారు సినిమా? వాళ్ళ పద్ధతిలో తీశారు, వాళ్ళ సొంత పద్ధతిలో తీశారు సినిమా. సో ఒక పని ఏ పని చేస్తున్నాం అనే దాంతోపాటు ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నాం అని. సో ఎవరైనా ఇప్పుడు బయటకు వచ్చి మన దగ్గర నేను ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను, నాకైతే ఇలా చేయాలనిపిస్తుంది అంటే వాడు క్రాక్ అంటాం మనం వాడిని. సో అందుకే జాక్ క్రాక్ అనమాట. అంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ Sir, తోటి, finish చేస్తాను. టిల్లు తోటి యాక్చువల్గా మీకంటూ